అది అవును అవును కరెక్టే. ప్రైవేట్ది అయితే 100 మంది కూడా రారు నాకు తెలిసి. అవును అవును ఆ ఎక్విప్మెంట్ ఎన్ని వందల కోట్ల వాల్యూ చేసే ఎక్విప్మెంట్ అన్ని పెడితే ఒక 200 300 మంది వస్తారు. అంత భరించాలి కదా నేను వచ్చి. అదే కదా. ఇప్పుడు భరించలేక నేను అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఎప్పుడు అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలి సార్, డాక్టర్తో మాట్లాడాలి అనుకోగాని మళ్ళీ ఎందుకు వెళ్ళిన తర్వాతన డబ్బులు మందులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది కదా, చచ్చేటప్పుడు ఎట్టాగ చేస్తాంలే అనే స్టేజ్కి వచ్చేసాను నేను. ఎందుకంటే నేను కట్టిన బిల్లులు నా సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవడం అయిపోయాయి, మందులకి హాస్పిటల్కి. జీవితంలో తప్పదులేండి, అది ఆ వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇక అట్లాంటప్పుడు ఇది తీసుకెళ్లి శాంతం ఇచ్చేస్తుంటే ఏంటి అసలు ఇక సెక్యూరిటీ ఏంటి? మనిషికి సెక్యూరిటీ మోడీ ఇస్తే నువ్వు తీసుకెళ్లి దాన్ని నువ్వు లేదురా సంపాదించని చెప్తే ఇంకేం చేయాలి? ఇప్పుడు జగన్ నిజంగా సంపాదించుకోవాలంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క కాలేజ్ ఇచ్చి పడేయచ్చు కదండి. హ్యాపీగా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు తీసేయండి, పక్కన పెట్టేయండి, ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, ఈయన ఇవ్వలేకపోయాడు, వాళ్ళందరూ తలా మెడికల్ కాలేజ్ ఇస్తే బతికేస్తారు వాళ్ళు. అదే కదా. 7 కాలేజీలు ఆయన కట్టాడు, ఇప్పుడు ఇంకో 4 11, ఈ 11 పూర్తయిన వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి 11 కాలేజీ. అప్పుడు వీళ్ళు ఏం రాసేవాళ్ళు? దోచిపెట్టాడు తన కార్యకర్త నాయకులకి,